హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను రైస్ వెర్మిసెల్తో ఉప్మా చేశాను. ఈ ఉప్మా టేస్ట్ అయితే బాగుంది. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక కప్పు వెర్మిసెల్ తీసుకున్నాను. ఈ వెర్మిసెల్ అన్నీ కూడా ఒక సైజులో లేవు. కాబట్టి నేను ఏం చేశానంటే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని హ్యాండ్స్తో ఒకసారి మిక్స్ చేశాను. ఇప్పుడు ఒక గ్లాస్ వెర్మిసెల్కి 3½ గ్లాస్ వాటర్ తీసుకుని అందులోనే కొంచెం సాల్ట్ వేసి బాగా బాయిల్ చేశాను. నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకున్నాను. ఈ బాయిల్ అయిన వాటర్లోకి వెర్మిసెల్ అంతా వేసేసి గరిటెతో కలుపుతూ ఈ సేమియా కుక్ అయిందో లేదో చూసుకున్నాను. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో బాయిల్ చేస్తే సరిపోతుంది. వెంటనే వాటర్ అంతా స్ట్రైన్ చేసి ఈ వెర్మిసెల్ అంతా కూడా ఒక ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకున్నాను. వేడి మీద అయితే కుక్ చేయకూడదు, ఇవి బాగా చల్లారనివ్వాలి. ఈ లోపల ఉప్మా చేయడానికి తాలింపు అయితే పెట్టుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేశాను. పల్లీలు కొంచెం సేపు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఇవి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. స్లైసెస్ కింద కోసిన ఆనియన్స్, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ, కొన్ని కరివేపాకు, అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి. ఓ పక్కన వెర్మిసెల్ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు వేగిన తాలింపులో వెర్మిసెల్ కొంచెం కొంచెం వేసుకొని నెమ్మదిగా కలపాలి. ఇలా కొంచెం కొంచెం వేయడం వల్ల సేమియా అనేది ఎక్కడ విరిగిపోకుండా, ముద్దవ్వకుండా చక్కగా పొడి పొడిలాడుతూ రైస్ వెర్మిసెల్తో ఉప్మా రెడీ అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్ అవ్వక వర్కింగ్ లేడీస్ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి, అలాగే సింపుల్‌గా, టేస్టీగా టిఫిన్ ఒక 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవాలి అనుకున్న వారికి ఈ రెసిపీ అయితే బావుంటుంది. ఈ రెసిపీ డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. నాకు తెలిసిన చిన్న టిప్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అది అప్పుడప్పుడు ఉప్మాలో ఉప్పు ఎక్కువ తక్కువ వేస్తుంటారు. అలాంటప్పుడు ఉప్మాలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే ఉప్పు తగ్గుతుంది. ఒకవేళ ఉప్మాలో ఉప్పు తక్కువ ఉంటే ఒక చిన్న గిన్నెలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది ఉప్మాలో వేసేసుకుంటే ఉప్పు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ టిప్పు రవ్వ ఉప్మాకి, అలాగే సేమియా ఉప్మాకి అయితే యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.